ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడ మచ్చలేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్ల తీసుకుని పని మొదలు పెట్టబోతే ఆ రాయి మాట్లాడింది. దయచేసి నన్ను గాయపరచకండి. మీకు అవసరం అయితే వేరే రాయిని వెతకండి. నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న శిల్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఇంకో రాయి కనిపించింది. ఈసారి అతను అదే పనిముట్టుతో ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయికి నొప్పి కలిగింది, కానీ అది ఆ బాధను ఓర్పుగా భరించింది. కొన్ని గంటల తర్వాత శిల్పి ఆ రాయిని